ఈ మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం పోయిన వారము నేర్చుకున్న వాక్యాన్ని ఒకసారి కొంచెం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. పోయిన వారం మనము లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసుకున్న విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తీసిన చదవండి. ఒకవేళ మీరు మీ హృదయములో ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు దినము రాబోతుంది, ఒక ఉగ్రత దినము రాబోతుంది, అది ఈ లోక నాశన దినము రాబోతుంది. అయితే ఇక్కడ ఏడు చెప్తున్నాడంటే, మీరు తిండి వలనైనను మత్తు వలనైనను ఐహిక విచారముల వలనైనను మీ హృదయములు మందముగా ఉండకుండా జాగ్రత్తగా చూచుకోండి అనే విషయాన్ని మనం చూస్తాం. పిల్లరా, మన హృదయము మందముగా మందులుగా అనగా మనము మత్తుగా ఉండొద్దు. ఏంటి చెప్పండి? మత్తులుగా ఉండొద్దు. మత్తులుగా అంటే ఎప్పుడైతే మత్తుగా వస్తుందో, మందము ఉంటుందో, అప్పుడు గ్రహింపు అనేది ఉండదు. చింత చేసేవానికి భవిష్యత్తు కొరకు ఆలోచనలు రావు. తాగుబోతుకు తాగిన వానికి మంచి చెడ్డల తలంపులు ఆలోచనలు రావు. చెప్పండి, అన్ని విధాలుగా కలిగి ఉన్నవానికి మంచి చెడ్డలు అర్థము కావు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మందులుగా ఉండొద్దు, మత్తులుగా ఉండొద్దు, గ్రహింపు కలిగిన వారిగా ఉండాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో మనుషులందరూ మందులుగా ఉంటున్నారు, మత్తులుగా ఉంటున్నారు. చూడండి, మనం అనుకుంటాము మత్తు ఎప్పుడు వస్తుంది, తాగితేనే మత్తు వస్తుంది అనుకుంటాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని ఆశలు, కొన్ని కోరికలు, కొన్ని అలవాట్లు మనిషిని భవిష్యత్తు కొరకు ఆలోచన లేకుండా, భక్తి కొరకు ఆలోచన లేకుండా, దేవుని కొరకు ఆలోచన లేకుండా చేస్తాయట. మనం పోయిన వారం చాలా విషయాలు మనము చూసుకున్నాం. విస్తారమైన పని మనిషిని, చెప్పండి, దేవుని కొరకు కలిగిన ఆలోచనలను నుండి మనను దూరం చేస్తుంది. దేవుని కొరకు కలిగిన తలంపుల నుండి మనను దూరం చేస్తుంది. అయితే ఈరోజు నేను ఒక 2-3 మాటలు చెప్పి ముందుకు వెళ్దామని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనము చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం తీసిన వారు చదవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును, ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలమగును. చూడండి, ఇక్కడ ఏ రాసిందంటే, మనము నేర్చుకుంటున్న ఉపదేశము, మనము నేర్చుకుంటున్న భక్తి, మనము చేయలేఉన్న దేవుని కార్యాలను ఈ ఐహిక విచారము అనే మాట మీ భాషలో ఉంది. చూడండి, चलो हिंदी हमारे पटक से रखवाली 22 वचन। जो झाड़ियों में बोया गया यह वह है जो वचन को सुनता है, पर इस संसार की चिंता और डर का धोखा वचन को दबाता है। ఈ సంసార की चिंता मराठी संसाराची चिंता, సంసార की चिंता, ఐహిక విచారము, సంసార की चिंता అంటే
సంసారాచి చింత అంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? ఈ లోకంలో జీవించడానికి కావలసిన విషయాల్లో చింతిస్తుంది. లోక సంబంధమైన చింతలు లోకంలో అనేకం ఉంటాయి. చెప్పండి, అది కావాలి, ఇది కావాలి, అది అట్లా కావాలి, ఇట్లా కావాలి, అట్లుండాలి, ఇట్లుండాలని అనేక రకాలైన ఆలోచనలు, అనేక రకాలైన చింతలు మనిషిని దేవుని వాక్యాన్ని మర్పిస్తాయి. వారు చేయవలసిన భక్తి నుండి వారిని దూరం చేస్తాయి. చెప్పండి, వారు ఉండవలసిన విధానంగా ఉండకుండా అవి దేవుని వాక్యం నుండి దూరం చేసి వాళ్ళను నిష్ఫలులుగా చేస్తాయి. ఇంకొక మాట చదవండి, మార్క్స్ వార్త 4:19 వచ్చింది. ఆడ కూడా ఇదే సందర్భం ఉంటుంది. 4:19 ఐహిక విచారములను, ధనమోహమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి అని రాసింది. ఏదైనా ఇతరమైన అపేక్షలు, ఆ మాట చదవండి, చదవాలి. इतरమైన अपेक्षा अरे ఇది మనకు और संसार की चिंता और धन का धोखा और अन्य वस्तुओं का लोभ, अन्य वस्तुओं का लोभ. चला बाहेर. प्रपंचाची चिंता, द्रव्याचा मोह व इतर गोष्टींचा लोभ. ఇతర గోష్ఠించు చెప్పండి. ఈ లోక సంబంధమైన ఐహిక ఈ లోక సంబంధమైన చింతనే కాకుండా, ధన సంపాదన కొరకు కావాల్సిన చింతనే కాకుండా ఇతరమైన ఆశలు లోపలికి వస్తాయట. ఏంటి చెప్పండి? ఇతరమైన ఆశలు, ఇతర కోరికలు అవి మనిషిలోకి వచ్చేసి వారిని మత్తులుగా చేసేస్తాయి. వాళ్ళు చేయవలసిన పనిని మర్పించేస్తాయి. వాళ్ళ భక్తి జీవితాన్ని పాడు చేసేస్తాయి. వాళ్ళ విశ్వాస జీవితాన్ని పాడు చేసేస్తాయి. వాళ్ళ యొక్క సమర్పణ జీవితాన్ని పోగొట్టేస్తాయి. ఇతరమైన చింతలు ఏమి కావచ్చు? అవి ఇతర చింతలు. అందరూ అనిపిస్తున్నారు. ఇతరమైన చింతలు అంటే ఇతరమైన ఆశలు, కోరికలు, లోపాలు, गोष्टींचा लोभ. ఇతరమైన అపేక్షలు, ఆశలు, ఇతరమైన గోష్ఠించలు, ఇతర విషయాలు, ఇతరమైన విషయాల కొరకు ఒక కోరిక, లోభ అంటే ఆశ. అవి ఏం చేస్తాయి చెప్పండి? దేవుని వాక్యాన్ని మర్పించేస్తాయి. ఆ ఇతరమైన ఏంటి కావచ్చు? మనిషికి ఒక ఆశ, మనిషిలో ఒక బలమైన కోరిక ఉంచినప్పుడు మిగతా అన్ని ఆలోచనలు మర్చిపోతుంది. అర్థం? ఒక దాని మీదకి నీకు మనసు వచ్చిందంటే అది పొందుకునేంత వరగా అన్ని మర్చిపోతుంది. కష్టం మర్చిపోతావు, సుఖం మర్చిపోతావు, ఆనందం మర్చిపోతావు, తిండి మర్చిపోతావు, నిద్ర మర్చిపోతావు. అది ఒక మత్తు లెక్క మనను పట్టుకొని అది మనను దేవుని వాక్యాన్ని మరిపింపజేసి మనను నిష్ఫలులుగా, ఆ మాట నిష్ఫలులుగా అనే మాట ఏముంది చూడండి, निष्फळ होते. నిష్ఫలుతే निष्फल. నిష్ఫలుతే అంటే ఫలము లేని వారిగా, మన ప్రయాసానికి ప్రతిఫలము దొరకకుండా చేస్తాయట. మన పడ్డ కష్టానికి ప్రతిఫలము రాకుండా ఆ కోరికలు, ఆ ఆశలు, ఆ తలంపులు మనుషులం కనుక మనం ఎన్ని కష్టపడ్డా, ఎంత పని చేసినా, ఏది చేసినా మనం ప్రభు సన్నిధికి దూరం కావాలి. ప్రభు సన్నిధికి దూరం అవుతున్నావు అంటే నువ్వు నష్టపోతున్నావు అని అర్థం. నీ ప్రార్థన జీవితానికి దూరం అవుతున్నావు అంటే నువ్వు నష్టపోతున్నావు అని అర్థం. నీ భక్తి జీవితానికి దూరం అవుతున్నావు అంటే నువ్వు నష్టపోతున్నావు అని అర్థం. నీ విశ్వాసము బలహీనమైపోతుందంటే నువ్వు నష్టపోతున్నావని అర్థం. నీ పరిశుద్ధతను నువ్వు కోల్పోతున్నావంటే నువ్వు నష్టపోతున్నావని అర్థం. అయితే బైబిల్ చెప్తుంది, దేవుని రాకడ సమయము వచ్చినప్పుడు అనేకులు మందులుగా ఉంటారట. అనేకులు ఎక్కడుంటారు చెప్పండి? మందులుగా ఉంటారు. కాబట్టి నీవు నేను మందులుగా ఉండకుండా ప్రభువు సెలవిస్తున్న వాడేంటంటే జాగ్రత్త కలిగి ఉండు. మనకు జాగ్రత్త చెప్తా ఉన్నాడు ప్రభు. ఏమని? ఆ దినము నీ మీదికి రావద్దు,
మనుషులందరి మీదకి అకస్మాత్తుగానే వస్తుంది, కానీ నీ మీదకి అలా కూడా రాకుండా ఉండడానికి నీవేం చేయాలి చెప్పండి? విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి బిడ్డ. నువ్వు మందులుగా ఉండొద్దు. చెప్పండి, ఈ లోక సంబంధమైన ఆశల విషయంలో, ఆలోచనల విషయంలో, ఈ లోకంలో బ్రతుకు తెరువు కోసము నీవు వాటి కనుక పడి వాక్యానికి దూరం కావద్దు, వాక్యాన్ని మర్చిపోవద్దు. ధనం కావాలి బ్రతకడానికి. ఈ లోకంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమైందంటే డబ్బు. ఈ రోజులలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమైంది చెప్పండి? డబ్బు. డబ్బు లేకపోతే ఎవరున్నా లేకుండా వస్తుంది. డబ్బు కావాలని ప్రజలు, ఎందుకంటే డబ్బే ప్రతిదానికి డబ్బే ఆధారం అయిపోయింది. నేను చెప్తున్నా కదా, నువ్వు బ్రతకడానికి, నేను బ్రతకడానికి, మనందరం బ్రతకడానికి డబ్బు అవసరం. కానీ డబ్బే మనకు నిత్య జీవాన్ని ఇయ్యేది. డబ్బు మనను బ్రతికేది. బ్రతకడానికి అవసరం కానీ అది బ్రతుకును ఇవ్వదు. బ్రతికి ఉన్న మనకు డబ్బు అవసరం కానీ డబ్బు బ్రతుకును ఇవ్వదు. కాబట్టి బ్రతుకునిచ్చే దేవుని సన్నిధిలో ఉంటూ డబ్బును మన బ్రతుకు ఆధారంగా వాడుకోవాలి. జీవమునిచ్చే దేవుని సన్నిధిలో ఉంటూ మన జీవితంను వెలబుచ్చుకోవడానికి డబ్బును వాడుకోవాలి. చాలా మంది డబ్బుని అంతా అనుకొని ఆ డబ్బు కొరకు చెప్పండి బంధాలను, బాంధుత్వాలను, ప్రేమలను అన్నిటినీ పోగొట్టుకుంటా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రెండే కాకుండా మూడోది కూడా వస్తుంది, ఇతరమైన ఆశలు. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మనిషికి తిండి కోసం, బట్ట కోసం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు తిండి బట్ట కాదు, ఇంకా వేరే విషయాల కోసం ఆలోచన. నేను అందంగా కనిపించాలని, నాకు విలువ రావాలని, నేను మంచిగా ఉండాలని చెప్పేసి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇతరమైన అపేక్ష, నన్ను చూసినప్పుడు విలువేయాలి. మన సొలపుల్లో డుక్ పనులు వచ్చింది, డుక్ పనులు కదా, బగ్గుంటే డుక్ పనులు ఏది చెప్పండి, డుక్ పనులు కదా. ఆ డుక్ పనులు మీరు చూసినకి ఒకప్పుడు ఆ డుక్ బండి ఎక్కితే ఆ సౌండ్ వస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడికి పోయిన చూసి వీడు ఎంతో గొప్పరా ధనవంతుడు అనుకుంటుంది. ఈ రోజుల్లో చుక్కులేకునేటువంటి కూడా డుక్ బండి అవుతుంది. అది విలువ లేకుండా పోయింది. 5,000 కడితే డుక్ బండి ఇస్తుంది. తెలుసా డుక్ బండి ఏంటి? దాన్ని ఏమన్నారు? బుల్లెట్. డుక్ అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి విలువ లేదు. ఎందుకు డుక్ బండి కొట్టాడు తెలుసా? వాడు ఆ బండి మీద పోతే వాడికి విలువ ఎక్కువ వస్తుంది. వాడిని చూడగానే సృష్టిలో కొంచెము రే వీడేమో గొప్పోడ్రా అనుకుంటాడని చెప్పేసి. ఈ రోజుల్లో కొంతమందికి ఇట్లా పరిస్థితి కరెక్ట్ ఉంటుంది, కానీ చేతిలో మొబైల్ మంచిది పెట్టుకుంటాడు వాడు, ఐఫోన్ పెట్టుకుంటాడు వాడు. ఎందుకంటే ఆ ఫోన్ చూసి ఎందుకు కూడా విలువిస్తాడు. ఒకప్పుడు ఆడవాళ్ళే పిల్లలు కలిగేసుకుంటాండి, ఇప్పుడు మొగోళ్ళు కూడా కలిగేసుకొని తిరుగుతుంది తెలుసా. ఇంతింత దొడ్డు చైన్లు, ఇంతింత దొడ్డు చైన్లు, చేతులకు కడియాలు, ఆ బంగారపు కడియాలు, చేతులకు ఉంగరాలు, ఇంతింత వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకు? ఇతరమైన ఆశలు. నా సోపతిగా వేసుకుంటుంది కనుక నేను కూడా వేసుకుంటా, వారికి అందరూ విలువ ఇస్తుంది కనుక నాకు కూడా విలువ చేయాలి అని చెప్పేసి ప్రజలు విలువ కొరకు, ఇతరమైన ఆశల కొరకు, ఆలోచన కొరకు ప్రజలాడు రాగలాడుతున్నారు. నేను చెప్తా ఒక మాట అయినది, క్రైస్తవులమైన మనకు ఉన్నది చూపించుకోవద్దు. మనం ఎట్లున్నామో అట్లా ఉండాలి. కొంతమందికి లేకుండా ఉన్నట్టుగా చూపించుకుంటారు, అది ప్రమాదమే. కొంతమందికి ఉన్నా లేనట్టుగా బ్రతుకుతారు, అది ప్రమాదమే. నువ్వేమై ఉన్నావో ప్రభునందు అట్లనే ఉండు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్పే ఇతరమైన కోరికలు మనుషులను ప్రభు నుండి దూరం చేస్తూ ఉన్నాయి. చెప్పండి, ఈ రోజులలో అయితే ఎవరు అసలు భలే విచిత్రమైంది. మొగోళ్ళు అయితే చెప్పండి జుట్లు వేసుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? జుట్టు వేసుకుంటారు. మనకేమో సిద్ధ అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలకి ఎవరికైనా జుట్టు వేస్తారంటే వాళ్ళు ఒప్పుకుంటారా? నేను ఆడపిల్లలు అన్నయ్య మమ్మీ అంటారు. ఇదంతా సృష్టిలో అవుతారు. కానీ వాడికి నాకు 10 మంది చూసి నవ్వాలని చెప్పేసి వాడు జుట్టు వేసుకుంటారు.
వారికి చూసి నవ్వుతుంటే వాళ్ళకి సంతోషం అనిపిస్తుంది. అందరూ అనిపిస్తుంది కదా. దేవుని స్తోత్రం. కొంతమంది గుండు చేసుకుంటారు, ఒక పక్క గుండు ఒక పక్క చెండు. దేవుని స్తోత్రం. స్టైల్ దాన్ని స్టైల్ అంటారు. దేవుని స్తోత్రం. దాన్ని స్టైల్ అంటారు. దేవుని స్తోత్రం. నాకు తెలియదు. క్రైస్తులా అయితే నేను అనేది ఏంటంటే అనవసరమైన కోరికలకు అనవసరమైన కార్యాలకు తన డబ్బును తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉంటాడు. ఆ అనవసరమైన విషయాలకు గురైపోయి దేవుని వాక్యానికి, దేవుని సన్నిధానానికి, దేవుని యొక్క సన్నిధిలో గడిపే విషయాలకు దూరమైపోతా ఉన్నారు మనుషులు. తయారైతున్నారు. ఒక్కొక్కరు గంట 2 గంటలు పార్లర్లకు వెళ్ళి లైన్ బట్టి తయారైతున్నారు. అవసరమా 2 గంటలు మీకు అలంకరణ? నీకేమైనా పెళ్లి చేస్తుందా? పెళ్లి అంటే ఏదో జీవితంలో ఒకసారి అవుతుంది కనుక కొంచెం విశేషంగా చెప్పండి. 10,000 మందిలో అది సుందరుడు నవ్వుడు అన్నట్టుగా పెళ్లికి వచ్చిన వారందరూ ప్రత్యేకంగా కనబడాలని నీకు అలంకరిస్తుంది. అది వేరు. అది కూడా తలమాత్రం చేసుకోవడమే మంచిది కదా. నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ యొక్క రూపం కొంచెం ప్రత్యేకంగా ఉంటే సృష్టిలో గుర్తుపడుతుంది. పెళ్లిగా కానీ ఎందుకు చెప్పండి, అపాయింట్మెంట్ తీసుకొని గంట 2 4 గంటలు వెయిటింగ్ చేసి గంట 2 గంటలు అలంకరణ చేసుకుంటూ అవసరమా అంత సమయాన్ని దానికి కేటాయించడము? ప్రార్థననేమో 5 నిమిషాలు. నేను ఒక భాష చెప్పబట్టి నువ్వు మనస్ఫూర్తిగా దేవుని యొక్క భక్తి కలిగి రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ సార్ దేవుడిని దీవిస్తున్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నేను అంటే రోజుకు ఒక గంట సేపు పని చేసుకుంటే నువ్వు బతుకుతావు అని నువ్వు ఊరుకుంటావా? గంట సేపు పని చేయి, నువ్వు జీవిస్తూ ఎంత అయినా కానీ 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ గంట సేపు పని చేసి ఊరుకో. సరిపోతుందిగా మన బ్రతుకు గంట సేపు పని? ఎన్ని గంటలు చేయాలి పని? 8 గంటలు కూడా సరిపోతుందా? 8 గంటలు సరిపోతుంటే 10 గంటలు సరిపోతుంటే 12 గంటలు చేసే సరిపోతుంటే రాత్రి పగలు చేసేది కూడా సరిపోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే అవసరాల కంటే ఆశలు ఎక్కువైనాయి. అవసరాల కంటే ఫస్ట్ అవసరం తిరిగితే సరిపోతుంది అనుకుంటుంది. ఇప్పుడు అవసరాలు కాదు తిరిగేది, అవే ఇతరమైన ఆశలు కోరికలు మనిషిని ప్రభువుకు దూరం చేస్తావు. హల్లెలూయా. నేను ఎప్పుడో ఒకసారి ఒక సాక్ష్యం విన్నట్టు నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక బ్రదర్ ఉన్నాడట, ఆయన ఆటో నడుపుతాడు. ఆయన దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, నాకు రోజుకు ఒక 500 రూపాయలు కావాలి. నాకు ఒక రోజుకు ఒక 500 రూపాయలు నువ్వు ఇచ్చినవనుకో 500 సంపాదించిన తర్వాత మిగతా సమయం అంతా నీ పని కోసం వాడుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన రోజు పని చేసేది, ఆటో నడిపేది. 500 రూపాయలు గిరాకీ రాగానే ఆటో తీసి పక్కకి పెట్టి ప్రభు కొరకు ప్రార్థన చేయడానికి కానీ, వాక్యం చదవడానికి కానీ, సువార్త చెప్పడానికి కానీ, గృహకుడికి కానీ అక్కడిక్కడ వెళ్ళిపోయేవాడు. ఓ రోజు పొద్దున ఒక గిరాకీ వచ్చింది. గంట సేపట్లోనే ఆయనకి 500 రూపాయలు పని అయిందట. ఆటో తీసి పక్కకు పెట్టేసిండు. పక్కకు పెట్టి దేవుని పని చేస్తున్నాడు. ఆయన ఇంకో చూశాడట, అరే ఇప్పుడే నువ్వు ఆటో పక్కకు పెట్టినందుకు 500 వచ్చింది కదా, ఇంకా చేసి పని చేస్తే ఇంకొక 1000-1500 వస్తాయి, తర్వాత రేపు చుట్టి చేయొచ్చు కదా అని అన్నాడు. రేపు చుట్టి చేసేందుకు ఈరోజు నాకు దేవుడు ఇచ్చింది కనుక, ఈరోజు నేను అనుకున్న దేవుడు ఇచ్చింది కనుక అది పక్కకు పెట్టి నేను దేవుని పని చేస్తున్నాను అన్నాడు. కొంతమంది ఎట్లుందో తెలుసా, ఈరోజు బాగా సంపాదిస్తా, రేపు వెళ్ళి దేవుని పని చేస్తా. రేపు ఎవరు చూసిండు కదా. అందుకొరకే మనుషులు లేని అపేక్షలలో పడిపోయి ఏమైతే చెప్పండి దేవునికి. అందుకే బైబిల్ చెప్తుంది, మత్తులుగా ఉండొద్దు. ఈరోజు అనేక ఆశలు కోరికలు మనుషులను మత్తులుగా చేసేసి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని ప్రణాళికను మరిపించేస్తున్నవి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? లేని ఫ్రెండ్షిప్లు, లేని సోబతులు, లేని పనులు, లేని పక్షులు, లేని అలవాట్లు పెట్టుకొని మనుషులు ప్రభు సన్నిధికి ఏమైతే చెప్పండి దూరం అయిపోతా ఉన్నారు.
ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుందంటే దేవుని రాకడ సమీపించినది కనుక సాతానుడు నిన్ను నన్ను భ్రమపరిచి మనలను దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ నాశనములో నేను పాల్పొంది వాడితో పాటు మనమును నరకానికి వెళ్ళాలని. దేవునికి మహిమ కలుగుగాక. అయితే పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు, ఒకసారి మనము చూసుకొని ముందుకు వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి మనము కొన్ని మాటలు చదువుకొని ముందుకు వెళ్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి कारण तुम्हाला स्वतःला पक्के माहित आहे की जसा रात्री चोर येतो तसा प्रभूचा दिवस येतो. शांती आहे, निर्भय आहे असे ते म्हणतात. तेव्हा गरोदर स्त्रीला ज्याप्रमाणे अकस्मात वेदना होतात त्याचप्रमाणे त्याचा अकस्मात नाश होतो आणि ते निभावण्याचा नाही. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏం రాసిందంటే రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. రాత్రి వేళ దొంగ వచ్చినట్లు ఎలాగో వచ్చునో అలాగున ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియదు, మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. చూడండి, ఇక్కడ పౌలు ప్రభు రాకడ కొరకు ప్రకటిస్తా ఉన్నాడు. పౌలు ఏం చెప్తుంది చెప్పండి? తెస్సలోనిక సంఘస్థులకు ప్రభు రాకడ కొరకు ప్రకటిస్తా ఉన్నాడు. దేని కొరకు చెప్పండి? ప్రభు రాకడ కొరకు ప్రకటిస్తా ఉన్నాడు. ఏమని చెప్తుందంటే రాత్రి వేళ దొంగ ఎట్లా వస్తాడు? దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఎవరికి తెలియని సమయములు, అందరూ పడుకుంటున్న సమయములు, అందరూ నెమ్మదిగా అన్ని ఆలోచనలు పనిచేసి అన్ని విధాలుగా పనిచేసి ప్రశాంతంగా ఉన్న సమయంలో వాడు పటాక్సే వచ్చేసి దొంగతనం చేసుకుంది. అదే రీతిగా ఒక మంచి మాట చెప్పిండు. ఒక గర్భిణీ స్త్రీ, పొద్దులు నిండిన స్త్రీ, ఆ డెలివరీకి సిద్ధంగా ఉన్న స్త్రీ, ఆమె పర్లేదు మంచిగా ఉంది, ఇప్పుడే ఆర్తి తర్వాత చూద్దాం అని మనంగా అనుకున్న సమయంలో ఆమె ఏ రీతిగా నొప్పులు వచ్చేసి బిడ్డను కంటదో అదే రీతిగా అందరూ పర్లేదు, ఇప్పుడు ఏం కాదు, మంచిగా ఉన్నది, నిమ్మలంగా ఉన్నాము అనుకొని అందరూ సమాధానం పంచుకొని నెమ్మదిగా ఉన్నాము అని అనుకున్న సమయంలో దేవుడు రాకడుతున్నాడు. అనుకోని గడియలో అది వస్తుంది. అప్పుడు ఏం రాసింది చూడండి, అప్పుడు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. వారు అని చెప్తుంది, మీరు అని కాకుండా వారు అని చెప్తుంది. అయితే సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. ఇదేం చెప్తుంది చెప్పండి? సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చినట్లు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. 4వ వచనం, 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులున్నాయి ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మేలుకగా ఉండి మత్తులము గాక దుందాం. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోతురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండును. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము నిరీక్షణ యను శిరస్త్రాణమును ధరించుకుందాము. హల్లెలూయా. చూడండి, నిద్రించేవాడు రాత్రి కూడా నిద్రిస్తాడు, మత్తుగా ఉండేవాడు రాత్రి కూడా మత్తుగా ఉంటాడు. కానీ మనము రాత్రి వారము కాము, పగటి వారము కనుక మనము వెలుగు సంబంధులము కనుక మత్తులుగా ఉండొద్దు. ఏముండొద్దు? మత్తులుగా ఉండొద్దు. మనము మత్తులుగా ఉండక ఎలా ఉండాలంటే అది రాసింది
విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. కవచం అంటే మన భాషలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు, ఆ మంత్రులు, వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు. ఎందుకంటే ఎదురుకోడు కత్తి గడ్డుతో కాల్చిన, కత్తితో పొడిచిన అది వాళ్ళకు హాని చేయదు. అయితే ఇది ఏమవుతుందంటే విశ్వాస ప్రేమ అనే కవచాన్ని మనం ధరించుకోవాలి. రెండోది రక్షణ నిరీక్షణ అనే స్థిరస్థానం. స్థిరస్థానం అంటే హెల్మెట్. ఏంటి చెప్పండి? రక్షణ నిరీక్షణ అనే హెల్మెట్ మనం ధరించుకోవాలి. మనకు మన రక్షణను కాపాడుకోవాలి. రెండోది మనకు నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. అది మనకు హెల్మెట్ గా శిరస్థానం అనగా తలను కాపాడు. హెల్మెట్ను పెట్టుకోమని గవర్నమెంట్ ఒక రూల్స్ ఇచ్చింది. ఎందుకంటే మనిషికి ఒక చెయ్యిరిగినా బతుకుతాడు, ఒక కాలినా బ్రతుకుతాడు, ఇంకా ఏదైనా పోయినా బతుకుతాడు. కానీ తలకేమైనా బతకడు కనుక తలకు దెబ్బ తాకితే వాడు స్పాట్ డెడ్ అవుతాడు. కాలినోడు బతుకుతాడు, కొట్టుకొని వ్యవసాయం బతుకుతాడు. చెయ్యిరిగినోడు కూడా బతుకుతాడు. కానీ తలకు దెబ్బ తాకినోడు ఇమ్మీడియట్లీ అకస్మాత్తుగా చచ్చిపోతాడు. కాబట్టి తలను కాపాడుకున్నోడు బ్రతుకుతాడు. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ఇచ్చింది ఏంటంటే నువ్వు 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇక బయట కొన్ని పెద్ద పెద్ద సిటీలలో అయితే నడిపినోడు పెట్టుకోవాలి, వెనుక కుక్కునోడు కూడా పెట్టుకోవాలి. మన సొలపులు ఎవరు పెట్టుకోవాలి. నా సాగు నేను అర్థం నీకెత్తున్నా నాయన కదా, నా సాగు నేను అర్థం నీకెత్తున్నా అంట. దేవుని స్తోత్రం. అయితే ఈ రక్షణ నిరీక్షణ అనేది నీకు హెల్మెట్ గా ఉండాలి. నీవు రక్షణ పొందిన వాడవై ఉండాలి. రెండోది నిరీక్షణ కలిగిన వాడవై ఉండాలి. అయితే నీవు ఆ దినమున తప్పించుకుంటూ, రెండోది విశ్వాసము నీకుండాలి, ప్రేమ అనే కవచము నీకుండాలి. కవచము మీ భాష ఏ రాస్తుంది చెప్పలేదు. జిలం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇంగ్లీష్ లో రాసింది చూడండి. ప్రభుదాస్ చెప్పండి, ఏం వేసుకోవాలి మనము? నీకు ప్రాణానికి రక్షణ కలగాలి, నీవు నాశనం కాకుండా నష్టం కాకుండా నీకు కావాలంటే ఏం వేసుకోవాలి చెప్పండి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. జాకెట్ ఏ వేసుకుంటారు? కాళ్ళకి వేసుకుంటారా, శరీరం వేసుకుంటారా? చెప్పండి. ఒక్కటది తల బాగుండాలి, తర్వాత నీ గుండె బాగుండాలి. తల గుండె ఉంటే నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ తలకు ఇంపార్టెంట్ ఇస్తారు, తర్వాత ఈ గుండెకు ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకని గుండెకి ఏం వేసుకోవాలి? కవచం వేసుకోవాలి. తలకు ఏం చేసుకోవాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు సురక్షితంగా బ్రతుకుతావు. కాబట్టి నీ తల నీ గుండె బాగుంటే నువ్వు బాగుంటావు. అయితే ఈ తలను కాపాడడానికి నీకు రక్షణ నిరీక్షణ ఉండాలి. ఈ గుండెను కాపాడడానికి విశ్వాసము ప్రేమ ఉండాలి. అయితే ఈ రోజుల్లో మనుషులు రక్షణను పోగొట్టుకుంటున్నారు, నిరీక్షణ అయితే లేదు. వానికి ఆశ, చాలా మంది క్రైస్తవులకు ఆశ లేదు. నేను ప్రభు రాజ్యానికి వెళ్తా అని, యేసయ్య వస్తాడు అని చెప్పేసి, నేను యేసయ్య నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి చాలా మందికి ఈ మాటనే మర్చిపోతా ఉన్నారు. నేను కొంతమందిని చూస్తా ఉన్నా, ఆదివారంలో అందరూ కూకొని ఆరాధన చేస్తుంటే వాళ్ళు రోడ్ల మీద తిరుగుకుంటూ ఎంజాయ్ చేస్తూ మస్తు చేసుకుంటూ ఉండేవారు కొంతమంది ఉన్నారు. విశ్వాసులు అని పేరు పొందిన వారు. చర్చిలో మీటింగ్లు ఉంటే చాలా మంది నేను చూసిన, చర్చిలో మీటింగ్ ఉంటే ఎక్కడికెళ్ళో దూరంకి వెళ్ళి దైవజనులను పిలిపించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి, రాను పనికిరాయి ఇచ్చి వాళ్ళకి పిలిపించి మీటింగ్ అరేంజ్మెంట్ అన్ని చేస్తే వాళ్ళు చర్చిలో కూర్చొని వాక్యం వినకుండా బయట కూర్చొని గప్పలు కొడుతూ ఉంటారు. ఏడున్నారంటే మీటింగ్ కావాలన్నా ఏం చెప్తున్నారంటే ముచ్చట పెడుతున్నారు. మీటింగ్ పోయినా ఏం జరిగింది? సూపర్ జరిగింది. ఆ మీటింగ్లో అంత పని నేనే చేసిన, అది మరి ఏం నేర్చుకున్నాను అంటే ఏమో మనకి ఏం లేదు, రక్షణ లేదు, నిరీక్షణ లేదు. ప్రజల
పెద్ద కుమారుని వలె తండ్రితోనే ఉంటారు కానీ ఇంట్లో ఉండదు, బయట ఉంటుంది. వాళ్ళ పని అంతా పొలంలోనే, ఇంట్లో కాదు. మనం ఎక్కడున్నా చెప్పండి, తండ్రితో పాటు. తండ్రి ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. తండ్రి పొలంలో ఉంటే పొలంలో ఉండాలి, ఇట్లుంటే ఇట్లుండాలి, ఏడుంటాడు. అది తండ్రితో ఉండడమే మన యొక్క ఆశ, నిరీక్షణ. అంతేనా, ఇంకా వేరేమన్నా? కాబట్టి ఇక ప్రభు చెప్తున్నాడు, ఎవరికైతే విశ్వాస ప్రేమ కలిగి ఉంటాడో, ఎవడైతే రక్షణ నిరీక్షణ కలిగి ఉంటాడో, ఆ దినమున వాడు తప్పించబడతాడు. హల్లెలూయా. ఆ దినమున వాడు తప్పించబడతాడు. ఏ దినమున? ఆ ఉగ్రత దినమున, యేసయ్య రాకడ దినమున, ప్రభు దినమున. అకస్మాత్తుగా దొంగ వచ్చినట్టు ప్రభు వస్తాడు. వారు నాశనమవుతారు, మనము రక్షణ పొందుతాము. ఎందుకంటే మనము చీకటి సంబంధులము కాదు, మనము వెలుగు సంబంధులము. దేవుడు మనకు ముందుగానే చెప్తా ఉన్నాడు, జాగ్రత్త, ఇదిగో నేను రాబోతున్నాను, ఇదిగో నేను వచ్చినప్పుడు ఇది జరుగుతుంది, ఇది చూసినప్పుడు నువ్వు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. నా ప్రియుడా, నా ప్రియురాలా, నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు మనకు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి నమ్మని వాడికి అకస్మాత్తుగా వాడి మీదకి ప్రభు రాకడ వచ్చి వాడు నాశనం అవుతాడు. అదే నమ్మిన వాడు అందులో నుండి తప్పించబడి రక్షణ పొందుకుంటాడు. నీవు నేను ఈరోజు నమ్ముతున్న మనము దాని నుండి రక్షణ పొందడానికి జాగ్రత్తగా ఉండు అంటుడు ప్రభు. ఆ ఏడు జాగ్రత్తగా, మందులుగా ఉండొద్దు, మనము మత్తులుగా ఉండొద్దు. ప్రభు సన్నిధిలో ఉండవలసిన సమయంలో ప్రభు సన్నిధిలో ఉండాలి. సమాజముగా కూడుకునే సమయంలో సమాజముగా కూడుకోవాలి. ప్రార్థనలను మానొద్దు, వాక్యం వినడం మానొద్దు, పరిశుద్ధత కలిగి జీవించడము విడిచిపెట్టొద్దు, విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోవద్దు, భక్తి జీవితాన్ని పోగొట్టుకోవద్దు, నీ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తారు ఆమేన్. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆ దొంగ వలె ప్రభు వస్తాడు. యేసయ్య రాకడ దొంగ వలె ఉంటుంది, కానీ అది ఎవరికి ఎవరికి? వారు అని రాసింది. వారు అనగా చీకటి సంబంధులు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు ఉన్నారు. మనము రాత్రి వారము, చీకటి వారము కాము అంట. అంటే చీకటిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, వెలుగులో జరిగేదంతా అందరికీ తెలుస్తుంది. చీకటిలో జరిగే పనులన్నీ చెప్పండి, పాపం పనులు, మోసం పనులు, అన్యాయం పనులు, చెప్పండి, తప్పుడు పనులు జరుగుతాయి. వెలుగులో అవన్నీ జరిగాయి. ఎందుకంటే తప్పుడు చేస్తాడు, ఎట్లా చేస్తాడు? అందరు చూస్తున్నాగా చేస్తారా? సాటి చేస్తారా? సాటి అంటే మనం సాటి చేసే పనులు చేస్తున్నాం కాదు. మనం ఎవరము? వెలుగు సంబంధులు, పగని సంబంధులు. మనము యథార్థవంతులు. దాని అర్థం ఏంటంటే మనము యథార్థవంతులము అని. యథార్థవంతునికి ఏ దాపరికం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో బలహీనించబడింది. కంపెనీ పోలు వచ్చినా బయటకు వెళ్ళి వాడు ఇస్తాడు. కొంతమంది ఫోన్ రాగానే ఫోన్ పట్టుకొని సంపూర్ణ బయటకు వెళ్తారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. కొంతమంది ఏమైనా లక్షల రూపాయల డీల్ చేస్తున్నాం, వచ్చే డీలు మీరు ఈ పక్కన దగ్గర వచ్చి లక్ష రూపాయలు ఇచ్చుకోబోతుందని అది ఏముంటుంది చెప్పండి? ఏమి అంటే పక్కలకి ఏమైనా డిస్టర్బ్ అయితే నువ్వు మెల్లగా మాట్లాడు. ఆయన ఇంపార్టెంట్ పని నడుస్తుంది, పక్కకి మాట్లాడతారు, తప్పు కాదు. కంపెనీ పోటీ వస్తే కూడా ఏదో అనుకుని బయటకు వస్తే ఎవరికో చేసి తప్పు చేసినట్టు అనుకున్నారు. ఇంత పార్టీ సీరియస్ కూడా కంపెనీ చేసి కలెక్టర్ వచ్చి పెట్టు అని ధరానికి కూడా ఉంటుందా? అంటే నీకు ఊరు కూడా అలవాటు అయిపోయింది. ఏమలవాటు అయిపోయింది? ఊరు కూడా అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. యథార్థవంతుల లక్షణం ఎట్లుంటుందంటే తప్పు చేస్తుడే సాటికేళ్ళు మాట్లాడతారు, తమ సాటికేళ్ళు చేస్తారు. మంచి చేసేటప్పుడు 10 మందిలో ఉంటుంది. నువ్వు చేసేది మంచి పని అయితే దాచిపెట్టుకునే అవసరం ఉందా? నువ్వు చేసేది మంచి పని అయితే దాచిపెట్టుకునే అవసరం ఉందా? లేదు. న్యాయంగా సంపాదించినోడు చెప్పండి విధాసుకుంటాడు. ఆన్లైన్ అయినా చెక్కులైనా ఆన్లైన్ అయినా ఏదైనా వాటికి పర్లేదు. అదే అన్యాయంగా సంపాదించుకునే నేను క్యాష్ ఇస్తే నేను తీసుకుంటా, నాకు ఆన్లైన్ వద్దు, ఎందుకంటే ఆన్లైన్ ఇస్తే మనకు పని కట్టాలి కదా. జీవనానికి మనము రాత్రి వారము చీకటి వారము వెలుగు వారము అన్ని మన యథార్థాన్ని. అందుకే పౌలు చెప్తా ఉన్నాడు, నీలో విశ్వాసము ప్రేమ ఉండాలి, రక్షణ నిరీక్షణ ఉండాలి. అప్పుడే నువ్వు తప్పించబడతావు, కాపాడబడతావు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. అయితే వీటిని మనం పోగొట్టుకొని మత్తులుగా ఉండొద్దు. ఏమున్నది చెప్పండి? మత్తులుగా ఉండొద్దు. మన రక్షణను మనం ఎన్నడూ పోగొట్టుకోవద్దు, మన నిరీక్షణను మనం మర్చిపోవద్దు. మన దాంట్లో ఒక నిరీక్షణ ఉంది. ఏది చెప్పండి? ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు సంబంధించిన ఒక గొప్ప వాగ్దానం ఉంది. అదేదో చెప్తారు ఎవరైనా? యేసయ్య చేసిన వాగ్దానం క్రైస్తవులు అయితే చెప్తారు. యేసయ్య మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చిపోయాడు, ఒక వాగ్దానం చేసిపోయాడు. ఆ వాగ్దానం కొరకే ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. ఏంటిదని చెప్పండి? గట్టిగా చెప్పాలి, అందరికి ఇన్నొచ్చినట్టు చెప్పాలి. నేను చెప్తున్నాను, పైకి తీసుకొని చెప్పు, మా చెప్పు గట్టిగా. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేనున్న జాగలో మీరును ఉన్నట్లుగా నేను అక్కడ స్థలము సిద్ధపరచబడిన తర్వాత నేను వచ్చి నేనున్న స్థలంలో మీరు ఉన్నట్లుగా మిమ్మల్ని తీసుకుని పోతా. ప్రభు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను మళ్ళీ వస్తా, నేను తీసుకొని పోతా. ఆ వాగ్దానం కొరకు ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దాన్నే నిరీక్షణ అంటారు. దాన్ని ఏమని చెప్పండి? నిరీక్షణ. ఏమని చెప్పండి? నిరీక్షణ. చెప్పలేదు నిరీక్షణ. హిందీ మరాఠీలో ఆశ అంటుంది. ఏం చెప్పండి? ఆశ. మనకు ఒక ఆశ ఉంది. ఏంటని? యేసయ్య వస్తాడు, మేఘాల పైన తనతో చేర్చుకొను. యేసయ్య వస్తాడు, మేఘాల పైన తనతో చేర్చుకొను, తోడుగా ఉంచుకొను, తన తోడుగా ఉంచుకొను, తోడుగా ఉంచుకొను, తన తోడుగా ఉంచుకొను. అందుకే
ఎప్పుడు నేను చూస్తాను. నా దేశాన్ని ఆ రాజ్యాన్ని నేను చూడాలని ప్రతి దినము ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నా. ఆయన వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు అనే ఆశ. కాబట్టి దేవుడి బిడ్డలారా, మనకు ప్రభు దినము దొంగ వలె కాదు. ప్రభు దినానికి సూచనలు దేవుడు మనకిచ్చి మనల్ని జాగ్రత్త పరిచి మనల్ని ఆయత్తపరిచి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ దినం అకస్మాత్తుగా నీ మీదికి రావద్దు అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ దినమున నీవు తప్పించుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అయితే పౌలు మనకు చెప్తున్న మాట ఏంటి? దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే నీవు శిరస్థానమును ఆ కౌచమును కలిగిన వారై ఉండాలి. రక్షణ, నిరీక్షణ అనే శిరస్థానము, ఆ విశ్వాసము, ప్రేమ అనే కవచము నీకుండాలి. నీ విశ్వాసము, ప్రేమ నీలో నిలకడగలిగి ఉంటే, నీవు రక్షణను, నిరీక్షణను కలిగి నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు అక్కడికి చేరుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ చెప్పేది చూడండి, ప్రభు మనము తప్పించబడడానికి, మనము నశించిపోవడానికి మనము చెప్పండి క్రియల ద్వారా రక్షణ పొందిన వారము కాదు. మనము రక్షణ ఎట్లా పొందిన చెప్పండి? ఎట్లా రక్షణ పొందిన మనము ఎట్లా చెప్పండి? కృప చేతనే మనము రక్షణ పొందినము. మన రక్షణ కృప చేత విశ్వాసము ద్వారా మనకు కలిగింది. కృప చేత రక్షణ పొందిన మనలను ప్రభువు మన నిన్నడు విడువడు. ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. మళ్ళా వారము దేవుని కృప అయితే దాని కొరకు నేర్చుకుందాం. సమయం అయింది కనుక చూడండి, యేషయా గ్రంథము, యేషయా భక్తుడు రాసిన గ్రంథము, యేషయా ప్రవక్త రాసిన గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు ఇలాగ సెలవిస్తుంటూ, చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రజలా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు చెవి యొక్కి నా యుద్ధకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నేను చెవి యొక్కి అనగా మనసు పూర్తిగా దేవుని మాటలు విని ప్రభు దగ్గరికి వచ్చి మనము దేవుని మాటలను వింటే ఆయన మనను బ్రతికిస్తాడు, ఆయన మనను కాపాడుతాడు, ఆయన మనను రక్షిస్తాడు, ఆయన మనను పరలోకానికి చేరుస్తాడు. అంతేకాకుండా నేను మీతో నిత్య నిబంధన చేసేదను, నేను మీతో ఒక నిబంధన చేస్తా. ఆ నిబంధన ఏ నిబంధన అని చెప్తుంది చూడండి, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతుంది. దావీదుకు దేవుడు ఎటువంటి కృప చూపిండో నీకు తెలిస్తే దేవుడు నీకు చూపే కృప ఏంటో నీకు అర్థమైంది. హల్లెలూయా. అయితే నేను మంగళవారము దావీదుకు దేవుడు చూపిన కృప ఏంటి, దావీదుకు దేవుడు ఎంతగా ప్రేమించిండు, దావీదుపై దేవుడు చూపిన ప్రేమ ఏంటి, దావీదుతో దేవుడు చేసిన నిబంధన ఏంటి, దావీదుకు ఎటువంటి ఆ దేవుడు ఆ ప్రమాణం చేసిండు, దావీదును ఏ రీతిగా దేవుడు కాపాడిండు అనే విషయాలను మనం మంగళవారము దేవుని కృప అంటే ప్రభు రాక ఆలస్యం అయితే మనము చూసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు నీతో ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. దేవుడు నీతో ఒక నిబంధన చేస్తావు. నువ్వు కృప చేత రక్షించబడినవు కనుక దావీదుకు చూపిన శాశ్వత కృప దేవుడు నిన్ను నీ పట్ల చూపుతాడు. ఆయన నిన్ను విడువడు. ఎందుకంటే చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవగలిగిన కృప చూపుతున్నాను. మీ సర్వకాలిక ప్రేమ ఉత్తినే తుజవర్ ప్రేమ కలి ఆలో మనోన్ మీ తులా వాస్తవ్యాన్ని జవర్ కేలే ఆగే అని తెలుగులో దాని అర్థం ఏంటంటే ఎందుకు చెప్పండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు విడవక కృప చూపేవాడు. దేవుడి కృప శాశ్వతమైనది, దేవుడి కృప అత్యున్నతమైనది, దేవుడి కృప విడవనిది, దేవుడి కృప ఎడబాయనిది, దేవుడి కృప ఆకాశం కంటే ఎత్తైనది, దేవుడి కృప శాశ్వతమైనది. హల్లెలూయా.
దేవుని కృప మనకు సరిపోయినది. ఆ కృప 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 అనే విషయాలు బైబిల్లో చూస్తే చాలా విశేషమైన కృప, అమూల్యమైన కృప, విడువని కృప, ఎడబాయని కృప, మారనిది మరవనిది, ఇంకా ఆయన ఎంతో అద్భుతమైన ప్రేమ కృప అనేది బైబిల్లో రాసింది. కాబట్టి కృపకే పాత్రులము కానీ క్రియల ద్వారా రక్షింపబడిన వారము కాదు. కాబట్టి కృపతో రక్షించబడిన మనలను ప్రభువు ఎన్నడూ విడువడు. నీకు ఏ మాత్రము హాని కలగదు. నేను నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు వాగ్దానం చేసింది కనుక నీవు నేను జాగ్రత్తగా ఉంటే, నీవు నేను దేవుని మాట వింటే, నీవు నేను ఆయన యొద్దకు వస్తే, ఆయనతో నివాసం చేస్తే మనను ఆ దినమున సురక్షితంగా కాపాడుతాడు ఆయన. మీకు అర్థమైతే లేదేమో కానీ అది అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన కార్యం. చెప్పండి, నమ్మిన వారికి అది ఒక అద్భుతమైన గడియ, అది ఒక ఆశ్చర్యకరమైన గడియ, ఆనందకరమైన గడియ, అది ఎంతో ఉత్సాహము ఉల్లాసము కలగజేసే సమయం. అది నమ్మని వారికి అది నాశనము, అది నమ్మని వారికి శిక్ష, నమ్మని వారికి అపాయము. అందుకే ప్రతి ఒక్కడు నీ రక్షణ, నీ నిరీక్షణ, నీ విశ్వాసము, నీ ప్రేమను కాపాడుకొని ప్రభుని నమ్మి బాప్తిసం పొంది ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా జీవిస్తే ప్రభు నిన్నెన్నడూ విడువడు. దేవుడు ఈ మాటలను మన జీవితంలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటల ద్వారా మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. జీసస్ గాడ్, హల్లెలూయా. ప్రభువా, విశ్వాస, ప్రేమ, తండ్రి, రక్షణ, నిరీక్షణ మేము కలిగి జీవించాలి. విశ్వాస, ప్రేమ, రక్షణ, నిరీక్షణ కలిగి జీవించాలి. ఎందుకంటే మేము వెలుగు వారము అయ్యా, మేము నీ సంబంధులము నాయన. అయ్యా, మేము నీ బిడ్డలము. నీవే కృప చేత మమ్మల్ని రక్షించావు. నీ రక్తంతో మమ్మల్ని కొన్నావు. నీ రక్తంతో మమ్మల్ని కడిగావు. నీ ఆత్మతో మమ్మల్ని ముద్రించావు. నీ యొక్క ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా. ప్రభువా, నన్ను మా అందరినీ నీ కృపను భద్రపరచండి. బలహీనమైన మమ్ములను బలపరచండి అయ్యా. అజ్ఞానమైన మమ్ములను ఆదరించి బలపరచండి. నీ చిత్తాన్ని గ్రహించే కృప, నీ చిత్తాన్ని గ్రహించే కృప మాకు దయచే. అజ్ఞానుల వలె మేము ఉండొద్దు, తెలియని వారి వలె కాక నీ వాక్యాన్ని ఎరిగిన వారి వలె విశ్వాస, ప్రేమ, రక్షణ, నిరీక్షణ కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి నీ సన్నిధిలో జీవించే కృప దయచేయమని నన్ను మా అందరినీ చేతికప్పేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.